జగన్ చంద్రబాబులపై కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ మండిపడ్డారు. ఈ విషయమై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ వైసీపీ కూటమి పార్టీలకు చింతామోహన్ చురకలంటించారు. పోలీసు అధికారులను బట్టలుడదీస్తా సప్త సముద్రాల అవతల ఉన్న వదిలిపెట్టని హెచ్చరికలు చేయడం తప్పు అని మాట్లాడేటప్పుడు భాష జాగ్రత్తగా వాడాలన్నారు. కూటమి ప్రభుత్వం కోటీశ్వర్ల ప్రభుత్వం అయింది, పేదవాళ్లను గురించి పట్టించుకోవడం లేదన్నారు. సిఆర్డీఏలో పెద్ద వాళ్ళకే కాంట్రాక్ట్స్ ఇస్తున్నారు. ఎస్సీ ఓబీసీలకు కాంట్రాక్టు పనులు ఎందుకు ఇవ్వడం లేదు? పనులు ఇవ్వకుంటే ఆర్థికంగా ఎదిగేదెలా అని ప్రశ్నించారు. కనీసం చిన్న వర్కులైనా ఎస్సీ ఓబీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో టీడీపీ పరిస్థితి రోజుకు దిగజారిపోతుంది. అన్ని వర్గాల ప్రజలు నిరాశతో అసంతృప్తిగా ఉన్నారని విమర్శించారు. పరిపాలనలో చంద్రబాబు నాయుడు ఏదో చేస్తున్నారు కానీ కొంచెం పరిపాలన ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. గ్రామాల్లో ఆయన పరిస్థితి చాలా బలహీనంగా ఉంది. ఎలక్షన్ నాటికి ఈ రోజుకి ఈ 8-9 నెలల్లో బాగా దిగజారిపోయింది. మరి ఈ కూటమి పరిస్థితి ఏది ఎట్లాగైనా కూడా మొట్టమొదట ఎస్సీల పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు ఎస్సీల గురించి ఈరోజు మాట్లాడాలనుకున్నాను. అసలు మంగళగిరికి రావడానికి కారణం ఏంటి? పక్కనే తుళ్ళూరు ఉంది. తుళ్ళూరు గుర్తొచ్చినప్పుడల్లా ఎస్సీలు గుర్తొస్తారు. తుళ్ళూరులో 300 సంవత్సరాల నాడు రాజా వెంకటాద్రి నాయుడు అని ఆయన పరిపాలన చేసేవాడు. తుళ్ళూరు నుంచి తిరుపతి దాకా ఆయన పేరు మీదనే మాకు ఒక ఊరు ఉంది, నాయుడుపేట అని. సుళ్ళూరుపేట పక్కనే నాయుడుపేట ఉంది. మరి ఒకరోజు ఆయనకు ఒక అందమైన చెల్లెలు ఉండేది. తుళ్ళూరులో ఎస్సీలు ఆ రోజు హరిజనులు ఉండేవాడు. ఏదో అన్నారు ఆమెని. రాజా వెంకటాద్రి నాయుడు కోపం వస్తే తన సేనాధిపతికి చెప్పాడు. ఏమని? ఆ ఎస్సీలో ఉన్నటువంటి మగాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టు, వాళ్ళ తలలు నరకమన్నాడు. 175 మందిని తీసుకొని వచ్చారు ఆ రోజు ఎస్సీలు. తుళ్ళూరులో ఉన్నటువంటి ఎస్సీలు మగాళ్ళని. సేనాధిపతికి చెప్తే నేను చేయలేను ఈ కార్యక్రమాన్ని అంటే పుట్టి ఆయన 5 అడుగులు ఎత్తు ఆయన మరి మంచి ఖడ్గాన్ని చేతిలో పట్టుకొని ఎస్సీల తలలు నరికినటువంటి ప్రాంతం తుళ్ళూరు. ఒక్క రోజు అంతా కలిపి 1.5 గంటలో పూర్తి చేశారు. 175 మంది ఎస్సీల పురుషుల తలలు నరికినటువంటి ప్రాంతం తుళ్ళూరు. ఎస్సీ మసాకర్. జలియన్ వాలాబాగ్ కంటే ఇది గొప్ప మసాకర్. ఇది 300 సంవత్సరాల నాడు జరిగింది. వాళ్ళు చేసిన తప్పు ఏమీ లేదు. ఆయనకు ఒక అందమైన చెల్లెలు ఉండేది, పొడవుగా ఉండేది. ఆమెను ఏదో అన్నారు. పాపం ఎస్సీలు ఏం చేస్తారు, వాళ్ళు మనుషులే. అన్నదానికి 175 మంది నరికితే రక్తం ప్రవహించిపోయింది 175 మరి తలల నుంచి. మరి అప్పుడు ఆయన తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏంటంటే, రాజా వెంకటాద్రి నాయుడు కమ్మోళ్ళు ఆయన ఆ తలలన్నిటికీ మామిడాకులు, పండగ వస్తే మామిడాకులు కుడతారు ఒక పులి కోసం పెట్టి తాడేసి. అట్లా తలలు